తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ హైందవ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లే తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు కలియుగావతారుడైన శ్రీ వెంకటేశ్వరుడిగా వెలవడమే కాక అనేక రూపాలలో అవతరించాడు. ఆ పరంపరలో భాగంగా తరిగొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహుడిగా అవతరించి భక్తజన బాంధవుడయ్యాడు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి తన రచనల్లో కీర్తించటమే కాక ముత్యాల హారతి వంటి ఓ ప్రత్యేక క్రతువుతో అర్చించిన భక్త శిఖామణి వెంగమాంబ జన్మస్థలం కూడా ఇదే అవ్వడం మరో విశేషం. అంతటి విశిష్టమైన తరిగొండ క్షేత్ర వైశిష్ట్యాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. దుష్ట శిక్షణకు భక్త రక్షణకు సరైన ఉదాహరణగా నిలిచే విశిష్టావతారం నృసింహావతారం. ప్రహ్లాద వరదాయకుడైన నరసింహుడు తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించి తన దేవేరితో సహా శాంతావతారుడై భక్తులను బ్రోచేందుకు పలు క్షేత్రాలలో కొలువయ్యాడు. ఆ పరంపరలో భాగంగా శ్రీలక్ష్మి రాజ్యలక్ష్మి సమేతంగా దర్శనమిస్తున్న అపురూప క్షేత్రం తరిగొండ. ధవళవర్ణంతో అలరారుతున్న ఆ రాజగోపురం ప్రతి అంతరువుపై ఒక్కో దేవతా ప్రతిమలు శిల్పితమై ఉంటాయి. పెద్ద తిరునామాలున్న ప్రవేశద్వారం గుండా లోపలికి అడుగిడిన భక్తులకు ఎదురుగా గగనతలాన్ని తాకుతున్నట్లున్న ధ్వజస్తంభం కనిపిస్తుంది. దర్భలతో తిరునామాలతో అలంకృతమైన ఆ ధ్వజస్తంభం ఆలయ సంప్రదాయమైన పాంచరాత్ర ఆగమాన్ని సమున్నతంగా ఎత్తిచూపుతుంది. దానికి ఆనుకునే ఉండే మరో విశిష్ట వేదిక బలిపీఠం. ఈ బలిపీఠం వద్ద తడిగుడ్డలతో ప్రదక్షిణలు చేసి వెలుగుతున్న హారతిని చేబూని సత్య ప్రమాణాలు చేయిస్తారు. రాజగోపురం, ప్రాకార విస్తీర్ణం, ప్రధాన ఆలయం, ఆంజనేయ, వెంగమాంబ ఆలయాల విమాన శిఖర దృశ్యాలు ఒకేసారి కనువిందు చేస్తాయి. ముఖమంటపమంతా పలు స్తంభాలతో, ఆ స్తంభాలపై వివిధ దేవతా ప్రతిమలతో అలరారుతూ ఉంటుంది. హిరణ్యకశిపుని సంహరణార్థం ఉగ్ర నారసింహునిగా అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని వధానంతరం కీకారణ్య ప్రాంతంలో అదే ఉగ్రరూపంతో సంచరిస్తున్నాడట. దేవతాది మునిగణమంతా ఆ మహోగ్ర రూపానికి భయకంపితులు అవ్వగా ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే జంకు గొంకు లేక నిశ్చలుడిగా నిలిచాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిని భక్తిగా జపించిన వారికి ఆ ఉగ్ర తేజోమూర్తి ప్రసన్నుడై శాంత స్వరూప దర్శనమిస్తాడు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నారసింహావతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా ఇరు దేవేరులతో వెలసిన తరిగొండ ఆలయ గర్భాలయాన్ని దర్శించుకొని తరిద్దాం. దుర్వాస మహాముని యంత్రయుక్తంగా స్వామివారి ప్రతిష్ఠ చేశారని ఇక్కడి స్థల పురాణం. అంతటి మహత్తరమైన స్వామివారి గర్భాలయ దర్శనాన్ని భక్తులు ఎంతో సభక్తికంగా చేసుకుంటారు. చతుర్భుజుడైన స్వామి శంఖం, చక్రం, గద, అభయ హస్తాలతో కోరిన వరాలిచ్చే వేల్పుగా ఉంటాడు. చేమంతులు, శ్వేతవర్ణ పుష్పాల గజమాలలు పైనుంచి కింద వరకు వ్రేలాడుతుండగా సర్వాభరణాలు ధరించిన స్వామి కళ్యాణధాముని వలె వెలిగిపోతూ ఉంటాడు. ఆ దివ్యమంగళ దర్శనంతో పులకించిన భక్తజనం చామర, ఊంజల సేవలను కనులారా గాంచి ఆ ఉత్సవమూర్తులకు ఇచ్చే అర్చనాది నీరాజనాలను కళ్ళకద్దుకుంటారు. నమో నమో నారసింహాయ నమో నమః అంటూ అంజలి ఘటిస్తారు. తీర్థప్రసాదాలను, శఠగోపాది ఆశీర్వచనాలను అందుకొని సంతృప్త హృదయులవుతారు. శ్రీ వెంకటేశ్వరుని దయతో జన్మించి తిరిగి ఆ వెంకటేశ్వరునికే తన మనస్సుని అర్పించిన అపర భక్త శిఖామణి తరిగొండ వెంగమాంబ. కానాల కృష్ణయామాచ్యులు మంగమాంబల పుత్రికగా 1730లలో జన్మించిన వెంగమాంబ శ్రీ రూపావతారం వెంకటాచలపతి వద్ద యోగ విద్య, ఆధ్యాత్మిక విద్యలలో ఉపదేశాలను పొంది
తాళ్లపాక అన్నమాచార్యులను ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ. తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో ముత్యాల హారతి అనే విశిష్ట నిత్య కైంకర్యాన్ని నెలకొల్పింది. అంతటి మహాతల్లి కొలువైన ప్రధాన ఉపాలయ దర్శనం చేసుకుందాం. శ్రీ వెంకటేశుని సాహితీకరించి కీర్తించిన పరమభక్తురాలు జన్మించిన ఏ గడ్డకొచ్చామో ఆ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ మూల విరాట్టును దర్శించుకోగలగడం భక్తుల జన్మ పావనం. శ్రీ వెంకటేశ్వరుడే తన పతిగా ఊహించుకొని ఆరాధించిన నిష్కల్మష భక్త శిఖామణి వెంగమాంబ సింహతలాట తామ్రలోహ తోరణం కింద నీలపు పట్టుచీరను ధరించిన పండు ముత్తైదువులా కొలువుతీరి ఉంది. విగ్రహ రూపాన కూడా తన స్వామిని తలుచుకుంటున్నట్లున్న ధ్యాన నమస్కార ముద్రతో ఉంటుంది. చక్కటి వర్చస్సుతో తీర్చిదిద్దిన తిలకపు బొట్టుతో కృష్ణశిలామూర్తి వెంగమాంబది. తెల్లని మొల్లలు మాలగా అమ్మ అలంకరించుకొని నిర్మలమైన స్వామి భక్తిని ప్రకటించుకుంటూ మనకు దర్శనమిస్తుంది. యుగావతారుడైన శ్రీ మహావిష్ణువు దాల్చిన శ్రీరామావతారానికి నమ్మిన బంటు హనుమంతుడు. ఆ అంజనీసుతుడు, ఆ రామబంటు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని ఉగ్రావతారమైన నరసింహస్వామి ఆలయంలో ఓ విలక్షణ రూపుడై ఏకశిలా విగ్రహ రూపాన ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైయున్నాడు. ఆ స్వామిని దర్శించి వీరాంజనేయ అనుగ్రహ పాత్రులమవుదాం. గర్భాలయాన్ని దర్శించుకున్న భక్తులు శ్రీ లక్ష్మీ నారసింహుని కోవెల ఆవరణలోనే విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ సన్నిధికి చేరుకుంటారు. వైష్ణవావతార శ్రీరామ బంటుగా వైష్ణవావతార నృసింహుని దేవాలయంలో ఏకశిలా రూపుడై కొలువు తీరాడు. సింధూరవర్ణ రాతి ఫలకంపై తీర్చిదిద్దిన నేత్రాలు తీక్షణమైన చూపును కలిగి ఉంటాయి. ఎత్తిన చెయ్యి దుష్ట శక్తుల పాలిట హెచ్చరికలా, శిష్టజనుల పాలిట అభయముద్రలా కనిపిస్తుంది. స్వామికి ఇచ్చిన హారతిని గైకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నమో నమో రామభక్తమంటూ భక్తులు చేతులు జోడిస్తారు. నరసింహుడు శిష్ట వర్గాలకే కాదు, అడవులలో వనాలలో వసించే ఆదివాసులకు కూడా ఇష్టదైవం. వారి ఆడపడుచు అయిన చెంచులక్ష్మిని కారణాంతరాన పరిణయమాడుతాడు. అలా ఆటవిక జాతులకు కూడా ఆరాధ్య దైవమైన లక్ష్మీ నారసింహుని ప్రణయాది దేవతలైన చెంచులక్ష్మి, ఆదిలక్ష్మిల దర్శనం చేసుకుందాం. తామ్రలోహ తలాటం కింద వెనుకవైపున నిలుచున్న చెంచులక్ష్మి, ముందు భాగాన ఆసీనురాలైన ఆదిలక్ష్మి ప్రతిమలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. నల్లని శిలలో మందస్మితలైన ఆ ఇరువురు అమ్మవార్ల ప్రతిమలు చూడముచ్చట గొలుపుతాయి. ఆలయ బహిరంగ ఆవరణలో అశ్వత్థ వృక్షం వద్దకు వస్తారు. అక్కడ ఉన్న వివిధ నాగ ప్రతిమలను, నాగదేవతలను పూజించుకొని తమ నాగదోషాలను, కాలసర్ప దోషాలకు పరిహారాలు చేయించుకుంటారు. సంతానార్థులు, నాగదోష పీడితులు ఈ అశ్వత్థ వృక్షం చుట్టూ ముడుపు దారాలు కట్టి మొక్కులు మొక్కుకుంటే దోషరహితులవుతారని, సంతానవంతులవుతారని భక్తుల నమ్మిక. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడికి సమీపానే ఉన్న రామాపురంలో స్వయం వ్యక్తమై వెలిసిన రామాలయానికి వెళతారు. శ్రీరామచంద్రుడు శ్రీ జ్ఞానాభిరాముడు అనే ఓ విలక్షణ నామంతో తన సహోదరులందరితో కలిసి ప్రత్యేక దర్శనమిస్తాడు. కీర్తిశేషులు కందవరం జనార్దనాచార్యులు, రామానుజాచార్యులు, సేతు రామాచార్యుల వంశీకులే తమ స్వంత ఆదాయ వనరులతో నిత్యార్చన చేస్తున్న ఆ ఆలయ దర్శనం చేసుకుందాం. నృసింహ వెంగమాంబల సుక్షేత్రం తరిగొండకు వచ్చిన భక్తులు ఇక్కడకు సమీపాన్నే ఉన్న రామాపురానికి తప్పక వెళ్తారు. అక్కడ కూడా ఉన్న ఓ ప్రసిద్ధ పురాణ వైశిష్ట్య శ్రీ జ్ఞానాభిరామస్వామి దేవస్థానాన్ని కూడా దర్శించుకుంటారు. గర్భాలయంలో దశరథ తనయుడు సీతాపతి అయిన శ్రీరాముడు శ్రీ జ్ఞానాభిరామస్వామి
అనే విలక్షణ నామధేయుడుగా కొలువుతీరి ఉంటాడు. సకల రామ పరివారం ఇక్కడ దర్శనమివ్వటం ఈ ఆలయ ప్రత్యేకత. పరమభక్తుడు జాంబవంతుల వారి తపః ఫలితంగా శ్రీ జ్ఞానాభిరామస్వామివారు ఇక్కడ శ్రీ సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతంగా స్వయం వ్యక్తమయ్యారని స్థల పురాణగాథ. చోళ శిల్పకళా శైలిలోని విగ్రహ సముదాయం అనిర్వచనీయమైన అనుభూతిని సందర్శకులకు కలిగిస్తుంది. ఎటువంటి ధనుర్బాణాది ఆయుధాలు లేకుండా పద్మాసనాసీన భంగిమలో నిశ్చల ధ్యాన ముద్రలో రాముడు, లక్ష్మణుడు ధనుర్బాణాలతో, భరత శత్రుఘ్నులు చామరములతో శ్రీ జ్ఞానాభిరాముణ్ణి సేవిస్తున్నట్టున్న గర్భాలయ దర్శనం పరమ శోభస్కరంగా ఉంటుంది. ఇటువంటి దర్శనం మరెక్కడా లేని అపురూప దర్శనం. పాలకడలిలో పాము పడగల నీడన శయనిస్తున్నట్లుగా ఉన్న ఆ మహావిష్ణువు అఖిలాంతరంగుడే. ఈ జగాన్నంతటినీ తన మనసులో తలుచుకుంటూ ఆపన్నులను కాపాడే జగద్రక్షకుడే. ఆ విష్ణావతారుడైన నరసింహస్వామి ఉగ్ర నారసింహమైన ఆర్తిగా అర్చించిన భక్తుల పాలిట ఆపన్న వరదాయుడు. ఆ లక్ష్మీ నారసింహుని ఆపన్న హస్తం వెంకటేశ్వరునికి తన హృదయార విందాన్ని అర్పించిన వెంగమాంబ ఆశీర్వచనం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం.